మామిడికాయ శనగపప్పు కూర వండే విధానం. అందుకు ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని, టేబుల్ స్పూన్లు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు తుంచుకొని, ఒక 4 ఎండుమిర్చి, కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, వేసి ఉల్లిపాయ వేగదాకా వేయించుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ మంచిగా ఎర్రగా వేగినాక ఫ్రెష్గా దంచుకున్న టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్, మంచిగా ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగదాక పచ్చివాసన అంతా వేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా మంచిగా వేగినాక కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, అవి కూడా వేగినాక ఒక 5-6 కరివేపాకు రెమ్మలు, రెండు టీ స్పూన్ల పసుపు, ఇవి కూడా వేగినాక కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటాలు, ఇప్పుడు మూత వేసుకొని టమాటా మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా మగ్గింది. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. మూడు స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి. ఇప్పుడు మరొక నిమిషము మగ్గనిద్దాము. టమాటాకు మంచిగా ఈ మసాలాలన్నీ పట్టడానికి ఉప్పు కారం. ఇప్పుడు టమాటా కాస్త మగ్గింది. మగ్గినాక శనగపప్పు ఉడికించుకుంది. ఒక్క తిప్పు పలుపు తిప్పినండి శనగపప్పు. కొంచెం ఉడికించుకుంది. శనగపప్పు కూడా వేసింది. పలుపులు మధ్య మధ్యలో తలుగుతుంటే పంట కిందకి వస్తే మంచిగా ఉంది. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం తగినన్ని. మనకు తిక్కుగా కావాలంటే తిక్కుగా, కొంచెం పలసగా కావాలంటే పలసగా. ఒక 2 నిమిషాల తర్వాత పప్పు ఇట్లా ఉడుకుతున్నప్పుడు కట్ చేసుకున్న ఒక మామిడికాయ, మీడియం సైజ్ మామిడికాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం తురుముంది మామిడికాయ ముక్కలు. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం పప్పు.
2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది మామిడికాయ శనగపప్పు. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి మామిడికాయ శనగపప్పు కూర. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.